హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవ్యస్ కిచెన్. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. ఈరోజు వీడియోలో క్రిస్మస్ స్పెషల్గా ఇంట్లోనే ప్లమ్ కేక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో, క్రిస్మస్ సీజన్లో మన సాంప్రదాయాన్ని మీ ఇంటి వరకు తీసుకురావడం, మన ప్లమ్ కేక్తో మసాలాలతో నిండిన అలాగే రుచికరమైన పండ్లు నట్స్తో నింపిన ఈ కేక్ని మీకు ప్రతి బైట్లోని ఆనందాన్ని అందించాలని, కేక్ తినే ప్రతిసారి ప్రతి ముక్కలోని మీకు క్రిస్మస్ వేడుకలు మరియు ఉల్లాసంగా కుటుంబం మరియు స్నేహితులతో మధురమైన అనుభూతి ఉండాలని, మీ కుటుంబ సభ్యులందరి కోసం మీ ఇంట్లో క్రిస్మస్ సంబరాలు చేసుకోవడం కోసం ఈ ప్లమ్ కేక్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఈ ప్లమ్ కేక్ చేసుకోవడం చాలా ఈజీ అండి. నేనైతే ఇన్స్టెంట్గా ప్లమ్ కేక్ వెంటనే హాఫ్ అన్ అవర్లో ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపించేస్తున్నాను, చూసేయండి. అలాంటి ప్లమ్ కేక్ మీరు కూడా క్రిస్మస్కి తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి అరకప్పు వరకు పంచదారని వేసుకోవాలి. పంచదార వేసుకుని స్టవ్ని సిమ్లో ఉంచుకుని కలుపుతూ ఉంటే క్యారమిల్ అయిపోతుంది. ఇలా పంచదార అంతా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే క్యారమిల్లా తయారవుతుంది, మొత్తం పాకం వచ్చేస్తుంది. ఈ విధంగా క్యారమిల్ అయిపోయాక ఇందులోకి పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని స్టవ్ని సిమ్లోనే ఉంచుకుని బాగా కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఈ విధంగా కలుపుకున్న ఈ పంచదార పాకంలోకి డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ని తీసుకుందాం. ముందుగా ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కిస్మిస్, 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ బాదం పప్పు పలుకులు, 2 టేబుల్ స్పూన్స్ చెర్రీస్, 2 టేబుల్ స్పూన్ డేట్స్, 2 టేబుల్ స్పూన్స్ వాటర్ మిలన్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్స్ టూటీ ఫ్రూటీస్, వేరే కలర్స్ మీకు ఏముంటే అవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ పంచదార పాకంలో ఉడికించుకోవాలి. ఇలా కాదు, వీటన్నిటిని పాకంలో నానబెట్టుకుని ఉంచుకుంటానంటే కనుక 2 అవర్స్ పాటు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిలోకి పావు కప్పు వరకు ఆరెంజ్ జ్యూస్ని వేసుకోవాలి. అలాగే పావు కప్పు రిఫైండ్ ఆయిల్ని వేసుకోవాలి. ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి పావు టీ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. ఎసెన్స్ వేసుకున్నాక బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి మనం జల్లెడ పెట్టుకుని జల్లెడలోకి 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నామో అదే కప్పుతో మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ వంట సోడా వేసుకుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టించుకున్న ఇలాచీ పొడిని కూడా వేసుకుని ఒకసారి మొత్తం జల్లించుకోవాలి. జల్లించి తీసుకుంటే కేక్ అనేది ఉండలుగా లేకుండా మంచి టేస్ట్గా, మంచి ఫ్లఫీగా కూడా వస్తుంది. ఇలా పూర్తిగా వీటన్నింటినీ జల్లించుకున్నాక ఒకసారి ఏదైనా విస్కర్తో కానీ స్పాచులాతో కానీ ఈ విధంగా కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటే కేక్ మంచి ఫ్లఫీగా వస్తుంది. ఇలా కలుపుకున్నాక ఇందులోకి మనకు అవసరానికి తగ్గట్టు కాచి చల్లార్చిన పాలను పావు కప్పు వరకు కొద్దిగా వేసుకుంటూ పిండిని అంతటిని బాగా కలుపుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ అంతా బాగా కలిసేంత వరకు కలుపుకుని నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధమైన కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అది ఫ్రీ హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. కేక్ టిన్ లేకపోయినా సరే ఇలా అల్యూమినియం ఫుడ్ పార్సిల్ బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్స్లో కేక్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కేక్ చేసుకునే గిన్నె లేదని కంగారు పడని అవసరం లేదు. ఇలా కలుపుకున్న పిండిని అంతటిని అల్యూమినియం బౌల్ తీసుకుని దాంట్లోకి ఎటువంటి బటర్ పేపర్ వేయని అవసరం లేదు. డైరెక్ట్గా ఈ కేక్ బ్యాటర్ని అంతా వేసేసుకుని కడాయి హీట్ అయ్యాక ఒకసారి దాంట్లో ఏదైనా స్టాండ్ పెట్టుకుని మనం ఈ కేక్ మౌల్డ్ తీసుకుని వెళ్ళి ఆ కడాయిలో పెట్టుకుని మూత పెట్టి 10 to 15 మినిట్స్ పాటు స్టవ్ని సిమ్లోనే ఉంచుకుని ఉడికించుకోవాలి. ఇలా 10 to 15 మినిట్స్ తర్వాత ఒకసారి తీసి చెక్ చేసుకుంటే కేక్ రెడీ అయిపోతుంది. అవ్వలేదు అంటే మరొక 5 నిమిషాల పాటు ఉంచుకుని ఒకసారి కేక్ని విధంగా చెక్ చేసుకుని టూత్పిక్తో కానీ చాక్తో కానీ చెక్ చేసుకుంటే అంటుకోకపోతే కేక్ రెడీ అయిపోయినట్లే. ఇదే కాకుండా మన ఛానల్లో 2-3 రకాల కేక్ రెసిపీస్ అయితే ఉన్నాయి. మీరు వాటిని చెక్ చేసి ఈ కేక్ని మీరు కూడా తయారు చేసుకోండి. క్రిస్మస్కి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నేనైతే ఈ వీడియోకి 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.